బెండకాయ కూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అయితే కూర వండేటప్పుడే దాని జిగట గరిటకు అంటుకుంటూ ఉంటుంది కదా. ఆ జిగట అంటకుండా ఉండడానికి ఈ చిట్కా. బెండకాయ కూర చేసేటప్పుడు అందులో 1 టీ స్పూన్ పెరుగు లేదా కొద్దిగా నిమ్మరసం వేసి కూర వండండి. ఇలా చేస్తే కూర పొడి పొడిగా జిగట లేకుండా ఉంటుంది. ఇప్పుడు మీ అందరి కోసం కొన్ని వంటింటి చిట్కాలు. నేతితో మనం ఏం చేసినా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అయితే నేతిని మనము నిలువ ఉంచుతాం కదా, అప్పుడప్పుడు అందులోంచి కొంచెం దుర్వాసన వస్తూ ఉంటుంది. ఆ వాసన పోవడానికి ఈ చిట్కా. కొద్దిగా మునగాకు వేసి నేతిని వేడి చేసి చల్లార్చి తిరిగి మళ్ళీ దాన్ని స్టోర్ చేసుకోండి. ఇలా చేస్తే నేతిలో ఉన్న దుర్వాసన పోయి అది తిరిగి నార్మల్గా స్మెల్ ఉంటుంది. పన్నీర్ ఎక్కువ కాలం ఫ్రెష్గా నిలువ ఉండాలి అంటే ఈ చిట్కా ఫాలో అయ్యి చూడండి. పన్నీర్ని వెనిగర్ చల్లిన బుట్టిలో పన్నీర్ని ఉంచి రెఫ్రిజిరేట్ చేయండి. ఇలా చేస్తే పన్నీర్ ఎక్కువ కాలం పాడవకుండా ఫ్రెష్గా నిలువ ఉంటుంది. ఇప్పుడు మీకోసం కొన్ని బ్యూటీ టిప్స్. ఎండాకాలం కదా, చాలా మందికి ఆయిలీ స్కిన్ ప్రాబ్లం ఉంటూ ఉంటుంది. అయితే ఆయిలీ స్కిన్ ఉంటే కనుక యాపిల్తో గుజ్జు తయారు చేసి దీన్ని ఫేస్ ప్యాక్లా అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత ఫేస్ వాష్ చేసుకోండి. ఇలా చేస్తే మీ ముఖంపై ఉన్న జిడ్డు వదలడమే కాదు, మీ బుగ్గలకి కూడా యాపిల్ లాంటి షైన్ వస్తుంది. మీ స్కిన్కి చక్కటి గ్లో రావడానికి ఈ చిట్కా. వేపాకు మరిగించిన నీటిని మీ ముఖం కడుక్కోవడానికి చేతులు కడుక్కోవడానికి యూజ్ చేయండి. ఇలా తరచూ చేస్తుంటే మీ స్కిన్ చక్కటి గ్లోలో ఉంటుంది.